కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఆచరించవలసిన ప్రధాన నియమాలు మరియు పూజా విధానాలు. దీపారాధన. సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేయడం అత్యంత ముఖ్యం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద, పూజా మందిరంలో మరియు తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. 365 ఒత్తుల దీపం. ఏడాది పొడవునా దీపం వెలిగించలేని వారు కార్తీక పౌర్ణమి సాయంత్రం 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే విశేష పుణ్యబలం లభిస్తుందని నమ్మకం. తులసి పూజ. సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించి లక్ష్మీనారాయణులను స్మరిస్తూ పూజ చేయాలి. ఇది సకల సంతోషాలను, ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుందని విశ్వాసం. లక్ష్మీనారాయణ పూజ. కార్తీక పౌర్ణమి నాడు శివకేశవులను కలిపి పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి. సత్యనారాయణ వ్రతం. కథ వినడం. సాయంత్రం లేదా పౌర్ణమి రోజున ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లేదా కథను వినడం వల్ల మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. శివాలయ సందర్శన. వీలైతే సాయంత్రం శివాలయాన్ని సందర్శించి శివనామస్మరణ చెయ్యాలి. చాలా శివాలయాల్లో ఈ రోజున నిర్వహించే జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనడం పుణ్యప్రదం. అన్నదానం. ఈ పవిత్రమైన రోజున శక్తి మేరకు అన్నదానం చేయడం వల్ల సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఉపవాసం. చాలామంది భక్తులు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ అనంతరం ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ నియమాలు పాటించడం ద్వారా శివ విష్ణువుల అనుగ్రహం లభించి జీవితంలో సుఖ సంతోషాలు మరియు శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున శివునికి బిల్వపత్రం సమర్పణ వల్ల కలిగే ఫలితాలు. పాప నివారణ. సంపద వృద్ధి. శివుని ఆశీర్వాదంతో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. కష్టాల నివారణ. అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. విశేష ఫలితం. కార్తీక పౌర్ణమి నాడు బిల్వపత్రాలతో శివుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.